ఇప్పుడు మీరు మంచి మాట్లాడుతున్నారు, నాకు చెడు అనిపిస్తుంది, మన వ్యూవర్స్ కూడా చెడు అనిపిస్తుంది. అది వాళ్ళ చూసేదాన్ని. మనము న్యాయంగా ఉండాలి, చట్టబద్ధంగా ఉండాలి. మనం ఎవరైనా భారతదేశంలో ఉండేవాళ్ళు చట్టాలను గౌరవించాలి. ఇప్పుడు చట్ట ప్రకారము ఏదైతే ఉందో, ఏదైతే హక్కులు ఉన్నాయో, విధులు ఉన్నాయో, మనం వాటిని ఫాలో అవ్వాలని చెప్తున్నాను నేను. ఇందులో ఏంటంటే ఒకళ్ళ గురించి మనం నేను సందేశం కూడా ఎవరికి ఇవ్వట్లేదు. ఆమె అనసూయ గారు కూడా ఎవరికి సందేశం కూడా ఏమి ఇవ్వలేదు. ఆమె ఏం చెప్పిందంటే, నా తిండి నేను తింటున్నాను, నా లైఫ్ జీవితం ఏదో నేను గడుపుతున్నాను. అలాగే శివాజీ గారిని కూడా ఆమె అదే చెప్పింది. శివాజీ గారు ఒక గొప్ప వ్యక్తి, శివాజీ గారు కూడా కింద నుంచి పైకి వచ్చినాడు. ఈ రోజున ఒకళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే మాట్లాడుకురు పరిస్థితిలో ఉన్నారని చెప్పాడు. ఆ గొప్పవాడు అయ్యాడని చెప్పాడు. నేను ఆ రోజు ఉమెన్స్ కమిషన్ దగ్గరికి నేను కూడా వెళ్ళాను. శివాజీ గారు ఏ రోజు ఉమెన్స్ కమిషన్ దగ్గరికి వెళ్ళాను, ఆ రోజు నేను కూడా ఉమెన్స్ కమిషన్ దగ్గరికి వెళ్ళాను. కాబట్టి ఆయన అభిప్రాయం చెప్దాము, ఆయన చెవిలో ఏదో చెప్దాం అనుకున్నా శివాజీ గారికి. శివాజీ గారికి చెవిలో చెప్పేది చెప్పడం కుదరలేదు నాకు. ఇప్పుడు చెప్పండి, చెవిలో చెప్పేది స్టూడియోలో ఎలా చెప్తాం, నా చెవిలో చెప్పండి. మీ చెవిలో ఎలా చెప్తాం? ఆయన చెవిలో చెప్పే ఆయనకుంటాయి, మీ చెవిలో చెప్పే మీకుంటాయి. చెవిలో చెప్పాల్సిన శివాజీ గారు చెవిలో చెప్దాం అనుకున్నాను, కానీ ఆ రోజు ఆయన అంటే అవ్వలేదు. సరే, శివాజీ నాకు కాల్ చేయాలా, మాట్లాడతారా? చెవిలో చెవిలో చెప్పాలి. ఫోన్లో ఫోన్లో ఇలా చెప్పి చెవు దగ్గర పెట్టుకుంటాడు కదా ఇట్లా ఫోన్, అది రికార్డెడ్ అవుతుంది కదా. ఓకే. సో ఎందుకంటే తను చాలా బాధపడ్డాడు. ఆయన శివాజీ గారు ఒక పెద్ద మనిషి, చాలా గొప్ప వ్యక్తి, చక్కగా కూడా మంగపతి ద్వారా అదరగొట్టాడు, కమ్బ్యాక్ అయ్యాడు. అలాగే బిగ్ బాస్లో బయటికి ఎవరైతే వచ్చారో వాళ్ళని చక్కగా ఇంటర్వ్యూ చేశారు. సంజనాన్ని పట్టుకొని ఇప్పటివరకు ఆంటీలు ఎవరు రాలేదు అని కూడా సంజన గారికి చెప్పారు. మరి ఆయన కూడా సంజన గారిని ఆంటీ అన్నాడు కదా, ఆంటీలు రాలేదు అన్నట్టు కూడా మాట్లాడాడు ఆయన. ఆ పదం కూడా ఉపయోగించకూడదు ఆయన. మరి అందుకే శివాజీని చాలా మంది అంకుల్ అంటూ స్టార్ట్ చేశారు. కాదు, ఎప్పుడు కూడా గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. కాదు, ఆయన వీళ్ళందరూ పేర్లు ఎత్తుకుంటారా మీరు? లేకుంటే ఏంది జరిగిన విషయాలు హైలైట్, జరిగిన విషయాలు పొగడేసి మళ్ళీ దాని తర్వాత ఆంటీ అన్నాడు, ఆయన చేసిన తప్పే కదా. అవును, మహిళను పట్టుకొని నేను అనేది ఏంటంటే కొన్ని చోట్ల వివక్షత కనబడుతుంది. చాలా మంది బయటకు వచ్చారు కదా, మరి కళ్యాణ్ కూడా బయటకు వచ్చారు, వేరే వాళ్ళు ఏమన్నా అంకుల్ అనలేదే? ఇగో ఫస్ట్ ఒకళ్ళనే ఎందుకు శర్మ గారు మీరు కడుక్కోండి ఫస్ట్, వేరే వాళ్ళది కడగండి. మరి ఆయన ఎందుకు అన్నాడు? ఫస్ట్ నేను అందే అంటాను, మీరు నేను అందుకే చెవిలో చెప్తాను కానీ బయటకు చెప్తానని అనలేదు నేను. ఆయన చెవిలో ఒక విషయం